హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకు పోషకాలు పోకుండా ఆరోగ్యంగా బీట్రూట్ ఫ్రైని సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నా కూడా బీట్రూట్ని తినడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కూడా లొట్టలేసుకొని తినేటట్టు బీట్రూట్ ఫ్రైని ఈ విధంగా చేసి పెట్టారంటే ఏమీ మిగల్చకుండా తినేస్తారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంత బాగా వస్తుందా అని మీరు కూడా అనుకోరు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. నేను బీట్రూట్ని పీలర్తో పొట్టు తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగి కొద్దిగా లావుగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత వాటిని పొడవుగా ఫింగర్స్లా కట్ చేసుకున్నాను. అదేనండి, మన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేను అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక కొన్ని పుట్నాల పప్పులను వేయించుకోండి. పుట్నాల పప్పుని ఎక్కువగా వేయించిన అవసరం లేదండి. పప్పుని కొద్దిగా చేతిలో పట్టుకుంటే కొంచెం వేడెక్కాలి, అక్కడ దాకానే వేయించుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక కొన్ని ఆవాలను వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు కొంచెం జీలకర్రను కూడా వేసుకొని తర్వాత ఇంగువను కూడా వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మీరు కావాలంటే కారం పొడిని కానీ పచ్చిమిర్చిని కానీ వేసుకోవచ్చండి. కాబట్టి మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి. ఒకసారి మాడకుండా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను వేసుకొని పోపులో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. బీట్రూట్ని ఇలా పోషకాలు పోకుండా వండుకుంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. ఈ ఫ్రైలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఎక్కువ మసాలాలు లేకుండా ఆరోగ్యంగా చాలా సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోండి. ఈ విధంగా ఒకసారి చేసుకొని తినండి, చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. బీట్రూట్ని ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఉప్పును బీట్రూట్ ముక్కలకి బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. అందులోనే ఒక పచ్చిమిర్చిని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత బీట్రూట్ను మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోండి. ఇంకా నీళ్లు కూడా పోయాల్సిన అవసరం లేదండి. బీట్రూట్ ముక్కను గరిటెతో కట్ చేసినప్పుడు ఈజీగా కట్ అయిపోతే ఇంకా అది ఉడికిపోయినట్టు అండి. తర్వాత ఇంకొద్దిగా కరివేపాకును వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకున్నామంటే ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బీట్రూట్ని ఈ విధంగా చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి. ఈ ఫ్రై బీట్రూట్ చపాతీ, అన్నం, దోశలోకి కూడా చాలా బాగుంటుందండి.